నమస్కారం. కొలుగూరి 24/7 న్యూస్ టీవీకి ఘన స్వాగతం. తెలంగాణలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పురపోరుకు నగారం మోగింది. రాష్ట్రవ్యాప్తంగా 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఎన్నికల సమరం మొదలైంది. అసలు షెడ్యూలేంటి? ఏ రోజు ఏ ప్రక్రియ జరుగుతుంది? ఓటర్లు తెలుసుకోవాల్సిన కీలక విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర ఎన్నికల సంఘం తాజా షెడ్యూల్ విడుదల చేసింది. ఈసారి ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనే జరగబోతున్నాయి. సుమారు 52 లక్షల మంది ఓటర్లు తమ అదృష్టాన్ని తేల్చబోతున్నారు. ప్రధాన ఘట్టాలు ఇవే. నామినేషన్ల పర్వం రేపటి నుంచే, అంటే జనవరి 29 నుండి షురు అవుతుంది. జనవరి 30 వరకు మాత్రమే టైముంది, అంటే కేవలం 2 రోజులే. పరిశీలన మరియు ఉపసంహరణ జనవరి 31న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఫిబ్రవరి 3వ తేదీలోపు విత్డ్రా చేసుకోవచ్చు. అసలైన సమరం అంటే పోలింగ్ ఫిబ్రవరి 11న రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరుగుతుంది. ఒకవేళ రీపోలింగ్ అవసరమైతే ఫిబ్రవరి 12న నిర్వహిస్తారు. రిజల్ట్స్ డే ఫిబ్రవరి 13న కౌంటింగ్ ఉంటుంది. ఆ రోజే పురపాలక పీఠాలపై ఎగిరేది ఎవరో తేలిపోతుంది. మిత్రులారా, 8,200కు పైగా పోలింగ్ కేంద్రాలు సిద్ధమయ్యాయి. రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. 50% మించకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళలకు ప్రాధాన్యత కల్పించారు. మరి మీ ఏరియాలో అభ్యర్థులెవరు? మీ ఓటు హక్కును ఎలా వినియోగించుకోబోతున్నారు? మీ ఓటు చాలా విలువైనది. ఫిబ్రవరి 11న తప్పకుండా ఓటు వేయండి. ఈ ఎన్నికల అప్డేట్స్ గురించి మరిన్ని విశేషాలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి కొలుగూరి 24/7 న్యూస్ టీవీ.